హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మనం లాస్ట్ క్లాస్లో ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ఇంట్రడక్షన్ పార్ట్ని మనం లాస్ట్ వీడియోలో నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మీకు నేను ఈ ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. వాడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని అడుగుతాడంటే, కేంద్రక అయస్కాంత అనునాద వర్ణపట శాస్త్రం యొక్క నియమాన్ని వివరించండి అంటాడు, లేదా అంతర్గత సూత్రాన్ని వివరించండి అంటాడు. అంటే నియమం అని అడిగినా సూత్రం అని అడిగినా సరే మనం ఇదే రాయడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఈ సూత్రం చెప్పే బదులు ఒకసారి ఆ సూత్రాన్ని మనం ఒకసారి మననం చేసుకుందాం. ఆ సూత్రం ఏం చెప్తుందంటే ఒకసారి వినండి, దీని గురించి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక బాహ్య అయస్కాంత క్షేత్రంలో ప్రోటాన్ని ఉంచినప్పుడు, హైడ్రోజన్ కేంద్రకాన్ని ఉంచినప్పుడు, ప్రోటాన్ అంటే హైడ్రోజన్ కేంద్రకం ఉంచినప్పుడు ఇది ప్రదర్శించేటువంటి పరస్పరణ గమన పౌనఃపున్య విలువకి సమానమైనటువంటి పౌనఃపున్య విలువ ఉన్నటువంటి భ్రమణంలో ఉండేటువంటి వేరొక అయస్కాంత క్షేత్రాన్ని ఈ ప్రధాన బాహ్య అయస్కాంత క్షేత్ర తలానికి మనం లంబ దిశలో కనుక అనువర్తిస్తే ప్రోటాన్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అనేటువంటి దృగ్విషయం ఏర్పడుతుంది. మీకు అర్థం కాలేదు కదా? ఇది వాస్తవంగా సూత్రం. నేను ఈ సూత్రాన్ని మీకు పాయింట్ రూపంలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. డోంట్ వరీ అబౌట్ దట్. మళ్ళీ ఒకసారి మనం చూసినట్లయితే ప్రోటాన్ని బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు అది పరస్పర గమనాన్ని ప్రదర్శిస్తుంది అన్నమాట. ఈ పరస్పరణ గమనం అంటే అదొక భ్రమణం అనమాట. అదొక అక్షం వెంబడి మనకి బొంగరం ఎలాగైతే మనకి తిరుగుతుందో ఒక అక్షం వెంబడి, అలా బాహ్య అయస్కాంత క్షేత్ర అక్షం వెంబడి ప్రోటాన్ అనేటువంటిది భ్రమణం చేస్తూ ఉంటుంది. ఈ భ్రమణాన్నే పరస్పర గమనం అంటారు. దీనికి ఒక పౌనఃపున్యం అవసరం. కొంత పౌనఃపున్యంతో ఇది పరస్పర గమనం చేస్తుంది. బాహ్య అయస్కాంత క్షేత్ర అక్షం వెంబడి. ఈ పరస్పర పౌనఃపున్యానికి సమాన పౌనఃపున్యం ఉన్నటువంటి భ్రమణంలో ఉండేటువంటి వేరొక అయస్కాంత క్షేత్రాన్ని ఈ ప్రధాన అయస్కాంత క్షేత్రానికి, అంటే ఈ బాహ్య అయస్కాంత క్షేత్ర తలానికి లంబ దిశలో కనుక మనం అనువర్తింపజేస్తే అప్పుడు ప్రోటాన్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అనేటువంటి దృగ్విషయం ఏర్పడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వేరొక అయస్కాంత క్షేత్రం అన్నాడు. భ్రమణ చలనంలో ఉండేటువంటి వేరొక అయస్కాంత క్షేత్రం అంటే ఎవరో కాదు, ద రేడియో ఫ్రీక్వెన్సీ. ఇది వేరొక అయస్కాంత క్షేత్రం అంటే డోంట్ కన్ఫ్యూజ్. రేడియో ఫ్రీక్వెన్సీ, రేడియో తరంగాలు అనమాట. చెప్పాం, రేడియో తరంగాలు అనేటువంటిది విద్యుత్ అయస్కాంత తరంగాలు. ఇవి అయస్కాంత స్వభావాన్ని కూడా కలిగి ఉంటాయి. వీటికి అయస్కాంత క్షేత్రం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఇప్పుడు లెట్ us స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. నేను నా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తున్నాను, చూడండి. మొదటి పాయింట్, కొన్ని ముఖ్యాంశాల ద్వారా నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. ప్రోటాన్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఆత్మభ్రమణం చేస్తుంది. ఎవ్రీ చార్జ్డ్ పార్టికల్ స్పిన్స్ అబౌట్ ఇట్ ఓన్ యాక్సిస్. ప్రతి ఆవేశ కణం కూడా, ఉద్యుదావేశం ఉన్నటువంటి కణం కూడా దాని యొక్క అక్షం వెంబడి ఆత్మభ్రమణం చేస్తుంది. కాబట్టి భ్రమణంలో ఉండేటువంటి ఇలాంటి ప్రోటాన్ కానీ ఎలక్ట్రాన్ కానీ మనం ఒక చిన్న దండాయస్కాంతంగా భావించవచ్చు. అంటే ఇవి భ్రమణంలో ఉండడం వల్ల అవి ఏం చేస్తాయంటే దండాయస్కాంతంగా అవి ప్రవర్తిస్తాయి. కాబట్టి వాటికి ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పరుస్తాయి. అదేవిధంగా వాటికి ఒక అయస్కాంత ద్విధ్రువ భ్రామకం అనేటువంటిది కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఆత్మభ్రమణం చేస్తున్నటువంటి ఒక ప్రోటాన్ని బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినట్లయితే అది భ్రమణంలో ఉండేటువంటి అయస్కాంత గైరోస్కోప్ను పోలి ఉంటుంది.
ఇక్కడ అయస్కాంత గైరోస్కోప్ అంటే ఏమి లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అంటే, ఒక బొంగరం తీసుకున్నాం అనుకోండి. బొంగరం ఎలా ఉంటుంది మీకు తెలుసు, ఇలా ఉంటుంది బొంగరం. ఈ బొంగరం అనేటువంటిది ఈ విధంగా స్పిన్ చేస్తూ ఉంటుంది. మీరు గమనిస్తే ఇలా దాని యొక్క అక్షం వెంబడి అది స్పిన్ చేస్తూ ఉంటుంది. సేమ్ ఇలా ఒక బొంగరం అనేటువంటిది ఆత్మభ్రమణం చేస్తూ ఉంటుంది ఒక అక్షం వెంబడి. ఇది ఆ అక్షం. ఇలా ఆత్మభ్రమణంలో ఉన్నటువంటి బొంగరాన్ని మనం ఒక గైరోస్కోప్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా భూగోళం అనేటువంటిది తన అక్షం వెంబడి ఏం చేస్తుంది, ఆత్మభ్రమణం చేస్తాయి. కాబట్టి దీన్ని కూడా గైరోస్కోప్కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాబట్టి మనం ఆత్మభ్రమణంలో ఉన్నటువంటి ప్రోటాన్ గనక బాహ్యస్కంద క్షేత్రంలో ఉంచినట్లయితే అది గైరోస్కోప్ని పోలి ఉంటుంది. భ్రమణంలో ఉండేటువంటి అయస్కాంత గైరోస్కోప్ని పోలి ఉంటుంది. ఇప్పుడు బాహ్యస్కంద క్షేత్రంలో ఉన్నటువంటి ప్రోటాన్ ఆత్మభ్రమణ దిశ అక్షంలో మార్పు లేకుండా బాహ్య అయస్కాంత క్షేత్ర అక్షం వెంబడి భ్రమణం చేస్తూ ఉంటుంది. కక్షా భ్రమణం అనేటువంటిది చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రోటాన్ అనేటువంటిది బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఆ బాహ్య అయస్కాంత క్షేత్ర అక్షం వెంబడి మరి దాని యొక్క ఆత్మభ్రమణ దిశ అక్షంలో ఎలాంటి మార్పు లేకుండా కక్షా భ్రమణం చేయడాన్నే ఏమని పిలుస్తారంటే ప్రిసిషన్ అంటారు. దీన్నే పురస్పరణము అంటారు. దీన్ని ఏమంటారు చెప్పండి, పురస్పరణము అంటారు. మళ్ళీ ఈ పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే బాహ్యస్కంద క్షేత్రంలో ఉంచినటువంటి ప్రోటాన్ అనేటువంటిది ఆ బాహ్యస్కంద క్షేత్ర అక్షం వెంబడి తన యొక్క ఆత్మభ్రమణ దిశ అక్షంలో మార్పు లేకుండా ఈ బాహ్యస్కంద క్షేత్ర అక్షం వెంబడి కక్షా భ్రమణం అనేటువంటి చేయడాన్నే ప్రిసిషన్ అంటారు. ఈ ప్రిసిషన్ అనే దాన్ని తెలుగులో పురస్పరణము అంటారు. ఏమంటారు చెప్పండి, పురస్పరణము. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దిస్ ఈజ్ ఏ డయాగ్రమ్ విచ్ రిప్రజెంట్స్ ది ప్రిసిషన్. ఇక్కడ మనకి ఇక్కడ బాహ్య అయస్కాంత క్షేత్రం దీని యొక్క అక్షం ఇది. బాహ్యస్కంద క్షేత్రం యొక్క అక్షం ఇది. దాని యొక్క దిశ అలా ఉంది. బాహ్యస్కంద క్షేత్ర బల దిశ అనేటువంటిది అలా ఉంది. ఇక్కడ మనకి ఇది ప్రోటాన్ అనమాట. ఈ ప్రోటాన్ ఏం చేస్తుందంటే ఈ బాహ్యస్కాంత క్షేత్రం వెంబడి దాని యొక్క అక్షం దిశలో ఏం చేస్తుంది, ప్రిసిషన్ జరుగుతుంది. ఏం చేస్తుంది, ప్రిసిషన్. దీని చుట్టూ ఇలా భ్రమణం చెందుతుంది అనమాట. కొంత కోణంతో భ్రమణం చెందుతుంది. ఆ కోణాన్నే తీటా అంటాం. దాన్నే పురస్పరణ కోణం అంటారు. యాంగిల్ ఆఫ్ ప్రిసిషన్ అని కూడా అంటారు. పురస్పరణ కోణము, దాన్నే పురస్పరణ కోణం అంటారు, యాంగిల్ ఆఫ్ ప్రిసిషన్. కాబట్టి ఇక్కడ ఇదేమో అయస్కాంత క్షేత్ర అక్షము, ఇదేమో మనకి దేన్ని తెలియజేస్తుందంటే మన ప్రోటాన్ అనేటువంటిది తన యొక్క అక్షం వెంబడి భ్రమణం చేస్తుంది అన్నాం కదా, ఆ అక్షం అన్నమాట ఇది. ఇక్కడ ఈ బాహ్య అయస్కాంత క్షేత్ర అక్షానికి అదేవిధంగా మన ప్రోటాన్ యొక్క ఆత్మభ్రమణ అక్షానికి మధ్య కోణాన్నే పురస్పరణ కోణం అంటారు. ఏమంటారు చెప్పండి, పురస్పరణ కోణము. కాబట్టి దీన్నే ఈ అక్షాన్ని పురస్పరణ అక్షం అని కూడా అంటారు. ఇప్పుడు వాస్తవంగా బాహ్యస్కాంత క్షేత్రంలో ఉంచినటువంటి ఈ ఆత్మభ్రమణంలో ఉన్న ప్రోటాన్ అనేటువంటిది ఏం జరుగుతుందని చెప్పాం, కొంత కోణంతో బాహ్య అయస్కాంత అక్షం వెంబడి కూడా ఏం జరుగుతుంది, పురస్పరణం జరుగుతుంది. ఈ పురస్పరణం జరిగేటప్పుడు తీటా విలువలో ఎలాంటి మార్పు లేదు. తీటా అనేటువంటిది స్థిరంగా ఉండే విధంగా అదేం చేస్తుందంటే ఎల్లవేళ పురస్పరణం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇప్పుడు తీటా విలువలో మార్పు రావాలంటే ఈ ప్రధాన అయస్కాంత క్షేత్ర తలానికి లంబదిశలో భ్రమణంలో ఉండేటువంటి వేరొక అయస్కాంత క్షేత్రాన్ని ప్రోటాన్పై అనువర్తింపజేయాలి. వేరొక అయస్కాంత క్షేత్రం అంటే ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ, గుర్తుపెట్టుకోండి. అర్థమైందనా? అంటే మనకి ప్రిసిషన్ జరిగేటప్పుడు ఆ ప్రోటాన్ అనేటువంటిది ఆత్మభ్రమణ అక్షం వెంబడి ఆ ఆత్మభ్రమణ అక్షాన్ని ఆధారంగా చేసుకొని బాహ్య అయస్కాంత క్షేత్ర అక్షం వెంబడి ఏం చేస్తుంది, అది కక్షా భ్రమణం చేస్తుంది అన్నాం. దీన్నే పురస్పరణం అన్నాం. ఇప్పుడు ఈ పురస్పరణం చేసినంత కాలం దాని యొక్క తీటా విలువలో ఎలాంటి మార్పు రాదు.
కొంత స్థిరమైనటువంటి కోణంతో పురస్పరణం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ తీటా విలువలో మార్పు రావాలంటే ఈ బాహ్యస్కాంత క్షేత్ర తలానికి లంబ దిశలో భ్రమణంలో ఉండేటువంటి వేరొక అయస్కాంత క్షేత్రాన్ని ప్రోటాన్పై అనువర్తింపజేయాలి. ఈ వేరొక అయస్కాంత క్షేత్రం ఎవరో కాదు, రేడియో ఫ్రీక్వెన్సీ. గుర్తుపెట్టుకోండి. మనకి ఏం చెప్పాము మొదట్లో, ప్రోటాన్ అనేటువంటిది బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉన్నప్పుడు బాహ్య అయస్కాంత క్షేత్రం వెంబడి ఏం చేస్తుందని చెప్పాము. అది బాహ్య అయస్కాంత క్షేత్రం వెంబడి తన ఆత్మభ్రమణ అక్షం ఆధారంగా చేసుకొని పురస్పరణం చెందుతూ ఉందని చెప్పాము. ఈ పురస్పరణ చెందడానికి కావలసిన పౌనపుణ్యాన్ని మ్యూ అనుకుంటే, ప్రోటాన్ యొక్క పరస్పర పౌనపుణ్యం ము అనుకుంటే, అదేవిధంగా భ్రమణంలో ఉన్న సెకండరీ అయస్కాంత క్షేత్ర పౌనపుణ్యం మ్యూకి సమానం అయితే అప్పుడు రెజొనెన్స్ దృగ్విషయం ఏర్పడుతుంది. ఇక్కడ మనకి ప్రోటాన్ యొక్క పరస్పర పౌనపుణ్యం మ్యూ భ్రమణంలో ఉన్నటువంటి వేరొక అయస్కాంత క్షేత్రం యొక్క పౌనపుణ్యం మ్యూకి సమానమైనట్లయితే అప్పుడు రెజొనెన్స్ అనేటువంటి దృగ్విషయం అనేటువంటిది ప్రదర్శితమవుతుంది. ఈ రెజొనెన్స్ ఫలితంగా ఏమవుతుందంటే, ఈ రెజొనెన్స్ ఫలితంగా ఈ ప్రక్రియలో ప్రోటాన్ అనేటువంటిది ఒక కేంద్రక శక్తి స్థాయి నుండి మరొక శక్తి స్థాయికి పరివర్తనం చెందుతుంది. అంటే ఒక భ్రమణ శక్తి స్థాయి నుంచి ఇంకొక భ్రమణ శక్తి స్థాయికి పరివర్తన చెందుతుంది. ఫలితంగా ఏమవుతుందంటే, ఇలా పరివర్తన చెందినప్పుడు శక్తిని గ్రహించడం కానీ లేదా విడుదల చేయడం కానీ అనేటువంటిది జరుగుతుంది. రెజొనెన్స్ ప్రక్రియ అనేటువంటిది ఏర్పడినప్పుడు, ఇక్కడ రెజొనెన్స్ ప్రక్రియ అంటే ఏంటి, ప్రోటాన్ యొక్క పురస్పరణ పౌనపుణ్యం అనేటువంటిది వేరొక అయస్కాంత క్షేత్రం సెకండరీ అయస్కాంత క్షేత్రం యొక్క పౌనపుణ్యానికి సమానమైనప్పుడు రెజొనెన్స్ ప్రక్రియ ఏర్పడుతుంది. ఈ రెజొనెన్స్ ప్రక్రియ వల్ల కేంద్రకం ఏం చేస్తుందంటే దాని యొక్క భ్రమణాన్ని మార్చుకుంటుంది. అంటే దాని యొక్క శక్తిలో తేడా వస్తుంది. అంటే ఏమవుతుంది, మనకి ఒక శక్తి స్థాయి నుంచి మరొక శక్తి స్థాయికి కేంద్రకం అనేటువంటి పరివర్తనం చెందుతుంది. ఫలితంగా ఈ పరివర్తనలో ఏం జరగవచ్చు అంటే శక్తిని గ్రహించడం లేదా విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది. మనకి ఈ రెజొనెన్స్ అనేటువంటిది ప్రదర్శితమైనప్పుడు శక్తిని కనుక గ్రహించుకుంటే ప్రోటాన్ అనేటువంటిది అల్పశక్తి స్థాయి నుంచి అధిక శక్తి స్థాయికి పరివర్తన చెందుతుంది. అంటే ఈ రెజొనెన్స్ ప్రక్రియలో ప్రోటాన్ శక్తిని శోషించుకోవడం వల్ల అది అల్పశక్తి స్థాయి నుంచి అధిక శక్తి స్థాయికి పరివర్తన చెందుతుంది. ఈ పరివర్తన ఈ విధంగా సూచిస్తారు, μn1 to μn2. అంటే ఇదొక శక్తి స్థాయి, ఇదొక శక్తి స్థాయి. ఇదేమో తక్కువ శక్తి స్థాయి, ఇదేమో ఎక్కువ శక్తి స్థాయి. తక్కువ శక్తి స్థాయి నుంచి ఎక్కువ శక్తి స్థాయికి పరివర్తన చెందుతుంది. ఈ పరివర్తనకి కావలసినటువంటి పౌనపుణ్యం ఏంటంటే మ్యూ. దీన్నే లార్మర్ పౌనపుణ్యంగా పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు చెప్పండి, లార్మర్ పౌనపుణ్యంగా పిలుస్తారు. ఇక్కడ మ్యూని లార్మర్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తారు. ఈ మ్యూ విలువల ఆధారంగా ఈ ప్రోటాన్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ వర్ణపటం అనేటువంటిది రూపకల్పన జరిగింది. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాసులు చెప్పుకున్నాం. మ్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా UN/H. ఇక్కడ డెల్టా UN అంటే అర్థం ఏంటంటే ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ ద లోయర్ ఎనర్జీ స్టేట్ అనేది హైయర్ ఎనర్జీ స్టేట్. అంటే తక్కువ శక్తి స్థాయికి అదేవిధంగా అధిక శక్తి స్థాయికి మధ్య శక్తి భేదాన్ని మనం డెల్టా UNతో చూస్తాం. డెల్టా UN అంటే ఆల్రెడీ మనకు తెలుసు, GN బీటా N H/H. డెల్టా UN అంటే GN బీటా N. ఇక్కడ బీటా N అంటే మనం బోర్ మ్యాగ్నెటాన్ అని చెప్పుకోవచ్చు. బోర్ మ్యాగ్నెటాన్ దానికి QH/4/mc. బీటా N అంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇక్కడ మ్యూకి యూనిట్స్ ఏంటంటే సైకిల్స్ పర్ సెకండ్. అంటే ఇక్కడ లార్మర్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఈ PMR వర్ణపట శాస్త్రం అనేటువంటిది డిజైన్ చేయబడింది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పై ముఖ్యాంశాలన్నింటిని ఆధారంగా చేసుకొని మనం NMR సూత్రాన్ని నిర్వచించవచ్చు. ఆల్రెడీ ఫస్ట్లో మీకు చెప్పాను NMR సూత్రం అనేటువంటిది, అయినా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్రధాన బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ప్రోటాన్ ప్రదర్శించేటువంటి పురస్పరణ గమన పౌనపుణ్య విలువకు సమానమైనటువంటి పౌనపుణ్య విలువ ఉన్నటువంటి భ్రమణ చలనంలో ఉన్న వేరొక అయస్కాంత క్షేత్రాన్ని
ప్రధాన అయస్కాంత క్షేత్ర తలానికి లంబ దిశలో అనువర్తిస్తే ప్రోటాన్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అనేటువంటి దృగ్విషయం ఏర్పడుతుంది. ఈ దృగ్విషయం ఏర్పడినప్పుడు ఈ కేంద్రకం అనేటువంటిది తక్కువ శక్తి స్థాయి నుంచి అధిక శక్తి స్థాయికి పరివర్తన చెందుతుంది. ఈ తక్కువ శక్తి నుంచి అధిక శక్తి స్థాయికి పరివర్తన చెందడం వల్ల మనకి ఎన్ఎంఆర్ వర్ణపటం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎన్ఎంఆర్ వర్ణపటం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే మీకు చూపించాలంటే ఇలా ఉంటుంది. ఎన్ఎంఆర్ వర్ణపటం అనేటువంటిది ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉంటాయి ఎన్ఎంఆర్ వర్ణపటం. ఓకేనా? అది దీని గురించి మనం ప్రిన్సిపల్ అయిపోయిన తర్వాత చాప్టర్లోకి వెళ్ళే ముందు ఎక్కువగా నేర్చుకుంటాం. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే దీన్ని ఒకసారి కనుక మీరు గమనిస్తే ఇవి కేంద్రకాలు. ఎలాంటి అయస్కాంత క్షేత్రం లేనప్పుడు ఈ కేంద్రకాలు అనేటువంటిది మనకు అన్ని దిశల్లో కూడా భ్రమణం చేస్తాయి. అన్ని దిశల్లో అవి రొటేట్ అవుతూ ఉంటాయి. అంటే దే రొటేట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. కాబట్టి ఎనర్జీ డిఫరెన్స్ అనేటువంటిది ఏమి ఉండదు. వీటికి ఏమీ ఉండదు. అన్ని దిశల్లో భ్రమణం చేస్తాయి. ఎప్పుడు బాహ్య అయస్కాంత క్షేత్రం అనేటువంటిది మనం అప్లై చేయక ముందు అనమాట. మనం ఎప్పుడైతే ఒక బాహ్య అయస్కాంత క్షేత్రాన్ని అప్లై చేస్తామో బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి కొన్ని కేంద్రకాలేమో బాహ్య అయస్కాంత క్షేత్ర దిశకి ఎలైన్గా ఉంటాయి. అంటే ఆ దిశలో భ్రమణం చేస్తాయి. కొన్నేమో బాహ్య అయస్కాంత క్షేత్ర దిశకి వ్యతిరేక దిశలో భ్రమణం చేస్తాయి. బాహ్య అయస్కాంత క్షేత్ర దిశలో భ్రమణం చేసేటువంటి కేంద్రకాలకేమో తక్కువ శక్తి ఉంటుంది. అదేవిధంగా బాహ్య అయస్కాంత క్షేత్ర దిశకి వ్యతిరేక దిశలో భ్రమణం చేసేటువంటి కేంద్రకాలకేమో ఎక్కువ శక్తి ఉంటుంది. ఇప్పుడు మనము ఈ భ్రమణ పౌనపున్యం ఈ కేంద్రకాల యొక్క పరస్పర పౌనపున్యానికి సమానమైనటువంటి పౌనపున్యం ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీని కనుక మనం అనువర్తింపజేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ కేంద్రకం అనేటువంటిది తక్కువ శక్తి స్థాయి నుంచి ఎక్కువ శక్తి స్థాయికి పరివర్తనం చెందుతుంది. ఈ పరివర్తనకు కావలసినటువంటి పౌనపున్యాన్ని మ్యూ అంటాం. దీన్నే లార్మర్ ఫ్రీక్వెన్సీ అంటాం. దీన్ని ఏమంటారు చెప్పండి? లార్మర్ ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైతే ఈ కేంద్రకం అనేటువంటి తక్కువ శక్తి స్థాయి నుంచి ఎక్కువ శక్తి స్థాయికి పరివర్తన చెందుతుందో అప్పుడు ఏమవుతుందో మనకి ఎన్ఎంఆర్ వర్ణపటం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎన్ఎంఆర్ సిగ్నల్స్ అనేటువంటివి ఏర్పడతాయి. ఎన్ఎంఆర్ వర్ణపటం ఎలా ఉంటుందంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ విధంగా ఉంటుంది ఎన్ఎంఆర్ వర్ణపటం అనేటువంటిది. ఓకేనా? అది దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఇక్కడ ఏం లేదండి, వితౌట్ ఫీల్డ్ అంటే ఎలాంటి బాహ్య అయస్కాంత క్షేత్రం లేనప్పుడు కేంద్రకాలు అనేటువంటిది అన్ని దిశల్లో కూడా అవి భ్రమణం చేస్తూ ఉంటాయి. అంటే అలాంటప్పుడు అవి అన్నీ కూడా ఒకే శక్తిని కలిగి ఉంటాయి. అప్పుడు శక్తి భేదం ఏమి ఉండదు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ ద ఎనర్జీ. ఎప్పుడైతే నువ్వు బాహ్య అయస్కాంత క్షేత్రాన్ని ఆ కేంద్రకాలకి బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచుతావో అప్పుడు ఏమవుతుందంటే నీకు శాంపుల్లో ఉన్నటువంటి కేంద్రకాలు కొన్ని కేంద్రకాలేమో బాహ్య అయస్కాంత క్షేత్ర దిశకి సమానమైనటువంటి దిశలో భ్రమణం చేస్తాయి. కొన్నేమో వ్యతిరేకమైనటువంటి దిశలో భ్రమణం చేస్తాయి. ఈ విధంగా శక్తి భేదం అనేటువంటిది వస్తుందన్నమాట. కొన్ని కేంద్రకాలు తక్కువ శక్తిని పొందుకుంటాయి, కొన్ని కేంద్రకాలు ఎక్కువ శక్తిని పొందుకుంటాయి. ఇలాంటి టైంలో మనకి ఈ ప్రోటాన్ యొక్క పరస్పర పౌనపున్య విలువ సమానమైనటువంటి పౌనపున్యం ఉన్నటువంటి ఒక సెకండరీ అయస్కాంత క్షేత్రాన్ని అంటే రేడియో ఫ్రీక్వెన్సీని కనుక మనం అనువర్తింపజేస్తే ఏమవుతుందంటే కేంద్రకం అనేటువంటిది తక్కువ శక్తి స్థాయి నుంచి ఎక్కువ శక్తి స్థాయికి ఏమవుతుంది? పరివర్తనం చెందుతుంది. ఈ పరివర్తన జరగడానికి అవసరమైనటువంటి పౌనపున్యంని మ్యూతో చూస్తాం. దీన్ని లార్మర్ ఫ్రీక్వెన్సీ అంటారు. దీన్ని ఏమంటారు చెప్పండి? లార్మర్ ఫ్రీక్వెన్సీ. తక్కువ శక్తి స్థాయిలో ఉన్నటువంటి కేంద్రకాల యొక్క స్పిన్ విలువని అయస్కాంత క్వాంటం నెంబర్ ఎంతో చూస్తారు. దాని విలువ +1/2 ఉంటుంది. దాని విలువ ఎంత ఉంటుంది చెప్పండి? +1/2. అలా కాకుండా ఎక్కువ
శక్తిలో ఉన్నటువంటి కేంద్రకం యొక్క ఎక్కువ శక్తిలో ఉన్నటువంటి కేంద్రకాల యొక్క స్పిన్ విలువను కూడా ఎంఎస్తో చూపిస్తారు. దీని యొక్క స్పిన్ విలువ ఎలా ఉంటుందంటే -1/2 ఉంటుంది. +1/2నేమో ఆల్ఫా స్పిన్ అంటారు, -1/2 బీటా స్పిన్ అంటారు. కాబట్టి వీటిని న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్స్ అంటారు. తక్కువ శక్తి స్థాయినేమో లోయర్ న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్ అంటారు. అధిక శక్తి స్థాయినేమో మరి ఏమని పిలుస్తుంటే హయ్యర్ న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్స్ అంటారు. కాబట్టి మనకి ఎన్ఎంఆర్ వర్ణపటంలో ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్స్ మధ్య ఈ కేంద్రకాలు అనేటువంటి పరివర్తన చెందడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనకి రెజొనెన్స్ అనేటువంటిది ఏర్పడుతుంది. రెజొనెన్స్ అంటే ఏం లేదు, ప్రోటాన్ యొక్క పరస్పర పౌనఃపున్యం అనేటువంటి